హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అనమాట, సంక్రాంతి స్పెషల్. సో చూడండి మా అత్తమ్మ ఏం చేస్తుందో. హాయ్ అత్తమ్మ. హాయ్. సో ఏం చేస్తున్నావు ఈరోజు? ఇది స్పెషల్ సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి వంటలు మాత్రం చేయాల్సిందే. స్పెషల్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. అందరు చేస్తారు, అందరి ఇంట్లో చేస్తారు. మా ఇంట్లో కూడా ఈరోజు స్పెషల్ చేస్తున్నాను. మురుకులు ఆల్రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. బూరెలు చేస్తున్నాను, ఇంకా పూరీలు చేయాల్సింది. పూరీలు చేయాలి. రాగానే సిటీ నుంచి రాగానే, హైదరాబాద్ నుంచి రాగానే స్టార్ట్ చేసినాను చేయడము. కొంచెంసేపు కూడా కూర్చొని స్టార్ట్ చేసినా. మళ్ళీ మేము వచ్చింది 2 o'clock. లేట్ అయిపోతుంది, మళ్ళీ వెదర్ కూడా కూల్ అయిపోతుంది అండి, నైట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసినాను. 2 o'clock 3 o'clock స్టార్ట్ చేసినా. ఇంకా కాలేదు, ఎంత టైం పడుతుందేమో. స్టార్ట్. ఈరోజు మా కెమెరామ్యాన్ వైషు అండి. వైషు కమ్, చూపి వైషు. ఇక బూరెలు చూపి, దగ్గర జూమ్ చేయి వైషు. ఆ మురుకులు జూమ్ చేయి. మా కోడి నేను స్టార్ట్ చేసినప్పుడు చిక్కనే కూర్చుంది. కదిలితే దానికి వేడి అనిపిస్తలేదు, వెచ్చగా అనిపిస్తుంది. వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా. సంక్రాంతి వెదర్ ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే. నేను చాలాసార్లు అడిగిన అత్తమ్మ, దానికి ఏం వేడిగా హీట్ అనిపిస్తలేదా అంటే దాన్ని అడుగు అంటుంది. దాన్ని ఎట్లా అడుగుతారు? దాన్నే అడగాలి ఫ్రెండ్స్, నాకేం తెలుసు. దాంతో మాట్లాడాలి మనము. దాంతో మాట్లాడితే చెప్తుంది. అందుకే నేను మా వయసుకి చెప్పినాను, వయసు నువ్వే అడుగు, ఎందుకు లేస్తలేదు అడుగు అని అంటున్నాను. అసలు కోడిని ఎట్లా అడుగుతారు? చెప్తుంది. దానికి లాంగ్వేజ్ దానికి వచ్చు. అడుగు మళ్ళీ నువ్వే. నేను అడగాను కాబట్టి నువ్వు చెప్పు అని అంటున్నా. సో ఈరోజు ఏంటి, ఇంకా ఏం చేస్తున్నావు? ఊరికి వచ్చినందుకు మా పిల్లలు ఒక్క దగ్గర ఉండలేదు ఫ్రెండ్స్. షాప్ అంటారు, చిప్స్లు అంటారు, బిస్కెట్స్ అంటారు. అసలు వాళ్ళు మాత్రం టార్చర్. వాళ్ళతో వాళ్ళ ఉంది పండగ. అసలు మా ఇక్కడ పండగ నాది నడుస్తుంది, వాళ్ళు బయట పండగ నడుస్తుంది ఫ్రెండ్స్. ఊరికి వస్తే అందరి పిల్లలు అంతే ఫ్రెండ్స్, అందరు అంతే. ఎవరు నేను ఒక్కదాన్నే ఇక్కడ, ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లే, టైం పాస్ కావట్లే. అందుకే మా వయసుని వీడియో తీయమని చెప్తున్నాను. వయసు వీడియో తీయమంటే టైం పాస్ అవుతుంది, మనం కూడా మన ఛానల్లో పెట్టచ్చు అని అన్నాను. యాక్చువల్లీ వీడియో పెట్టకుండా చేస్తుంది. అదేంటి అత్తమ్మ ఛానల్ పెట్టుకొని వీడియో పెట్టకుండా చేస్తున్నావు అని అడిగితే, ఈ రష్లో ఎట్లా చేస్తారా అన్నది. ఇంకా నేను కెమెరా మ్యాన్ లెక్క ఉంటా, నువ్వు చెయ్యు అని చెప్పిన. తీస్తుంది కొంచెం మా వయసు దర్శనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వద్దు, కెమెరా మ్యాన్ చూపిస్తాను. ఇప్పట్లో అవ్వదు, చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఇప్పట్లో అవ్వట్లేండి. టైం పడుతుందండి మా కెమెరా మ్యాన్ చూడడానికి, మీరు చాలా టైం పడుతుంది. యూ షుడ్ వెయిట్. నాకు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి, అప్పుడు మా కెమెరా మ్యాన్ చూపిస్తాను. అవును. సో ఇప్పుడే బూరెలు అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు పూరీలు చేస్తుంది. యాక్చువల్లీ ఏమైందంటే, నేను పిండిని నాకు అసలు రాదు అది పిసకడం. సో దాన్ని గట్టిగా విసికేసిన. సో గట్టిగా విసికేసిన అనమాట. అది అవ్వట్లేదు. తర్వాత వాటర్ పోసి, ఆయిల్ పోసి ఏదో అట్లా చేస్తుంది. 20 minutes అయింది ఫ్రెండ్స్. చాలా పిసికి దాంట్లో కొంచెం వాటర్ పోసి 2 spoons ఆయిల్ పోసి పిసికి అప్పుడు స్మూత్ అయింది. అది అంత గట్టి పిసికింది. మా వయసుకి ఎందుకు రాదే, వాళ్ళ మమ్మీ ఎందుకు నేర్పి అడుగుతాను. 1 hour లిటరలీ 3.5 hours అవుతుంది. అప్పటి నుంచి అది అక్కడే ఉంది. అసలు నాకు అది ఏంటో అర్థం అవ్వట్లేదు. దాని బాడీ ఎట్లా తీసుకుంటుంది ఆ హీట్ని అన్నమాట. మా అత్తమ్మ చేసిన వంటలు. సో ఇప్పుడు కూడా కుకింగ్ చేస్తూనే ఉంది. ఒకసారి అడుగుదాం ఏం చేస్తుందో. చూడండి, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది. ఆలూ ఫ్రై అన్నమాట. అత్తమ్మ ఆలూ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఆలూ ఫ్రై జూమ్ చేయి. ఇంకా కోడి అక్కడనే ఉంది ఫ్రెండ్స్. కోడి అక్కడి నుంచి కదలలేదు. అసలు 7 eggs ఉన్నాయి కోడికి. కోడి కింద 7-8 eggs ఉన్నాయి. పిల్లలు పెడుతున్నాయి అనుకుంటా, అందుకే అలా అక్కడ ఉంది. కానీ వెచ్చాక మంచిగా సేఫ్ ప్లేస్లో ఉంది. ఒక పూరి ఇచ్చిన తినేసింది. అయిపోయింది పూరి కూడా, ఫినిష్ చేసింది. లాస్ట్ కుకింగ్ కర్రీ చేసిన ఆలూ ఫ్రై. బాయ్ ఫ్రెండ్స్.